నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ పద్మజ. ఈ రోజు నేను మీకు ఈ వీడియోలో జిగురు లేకుండా పొడి పొడిగా ఉండే బెండకాయ ఫ్రై రెసిపీని చూపిస్తాను. ఇందులో వేసే పొడితోటి ఈ బెండకాయ ఫ్రైకి మంచి రుచి వస్తుంది. అలాగే చాలా క్విక్ గా కూడా చేసేసుకోవచ్చు. ఆలస్యం చేయకుండా ఈ బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక పావు కేజీ బెండకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తుడిచి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక అరగంట పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకోండి. ఇలా ఆరబెట్టడం వల్ల బెండకాయలు పొడి పొడిలాడతాయి. చూడండి, నా చేతులకి అస్సలు జిగురు అంటడం లేదు. ఇప్పుడు ఈ బెండకాయ ఫ్రైలోకి మనం ఒక పొడిని తయారు చేసుకుందాము. మిక్సర్ జార్లోకి ఇంత చిన్న కొబ్బరి ముక్కను తీసుకొని దీన్ని ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ముందుగా వీటిని కచ్చా పచ్చాగా దంచుకుందాం. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కచ్చా పచ్చాగా దంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల పుట్నాలు వేసుకోవాలి. అలాగే మీ రుచికి సరిపడా కూరలోకి కారాన్ని వేసుకోవాలి. నేను ఇక్కడ 1.5 టీ స్పూన్ వేస్తున్నాను. దీంతో పాటు ఒక 5-6 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకొని వీటిని కూడా మనం పొడి చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా పప్పుల పొడి చేసుకొని సువాసన పోకుండా మూత పెట్టేసి రెడీగా పక్కన ఉంచండి. ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా పల్లి నూనె వేసుకోండి. నూనె వేడైన తర్వాత ఒక మీడియం సైజున ఉల్లిపాయని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేపుకోవాలి. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిపాయలు రంగు మారేదాకా వేపుకోండి. ఒక 3-4 నిమిషాలకి ఉల్లిపాయలు ఇలా రంగు మారి చక్కగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న బెండకాయలన్నీ కూడా వేసేసుకోవాలి. దీంతో పాటు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఈ బెండకాయల్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు వేపుకునేటప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోండి. అడుగంటకుండా మీరు దగ్గరే ఉండి కలుపుకుంటూ బెండకాయల్ని వేపుకోవాలి. బెండకాయలు మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదండి, మగ్గితే సరిపోతుంది. బెండకాయలు మగ్గడానికి ఒక 5 నిమిషాలు టైం పడుతుంది. బెండకాయలు త్వరగా మగ్గిపోవాలని మూత మాత్రం పెట్టకండి. మూత పెడితే అందులోంచి ఆవిరి పడి బెండకాయలు మళ్ళీ జిగురు వచ్చేస్తాయి. అందుకని మూత పెట్టకుండా మీరు దగ్గరే ఉండి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని బెండకాయల్ని వేపుకోండి. ఈ బెండకాయ ఫ్రై వేడి వేడి అన్నంతో బాగుంటుంది. అలాగే పప్పు అన్నం, రసం అన్నం, సాంబార్ అన్నం దేంతో అయినా నంచుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. చూడండి, ఒక 5 నిమిషాలకి బెండకాయలు ఇలా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మనం ఇందులోకి ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పుల పొడి అంతా కూడా వేసేసుకోవాలి. ఈ పొడి అంతా బెండకాయలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. నేను ఉప్పు వేయడం మర్చిపోయానండి. ఇప్పుడు మనం ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు వేసుకుందాము. బెండకాయ ఫ్రైలో ఉప్పు తక్కువ పడుతుంది, అందుకని చూసుకొని వేసుకోండి. దాంతో పాటు 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని ఇదంతా కలిసేలా కలిపేసి ఒక్క 2 నిమిషాల పాటు స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెండకాయ ఫ్రైని వేగనివ్వండి. ఒక్క 2 నిమిషాలకి కరివేపాకు కూడా క్రిస్పీగా అయిపోయి మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. ఈ టైంలో మీరు ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. మీకు గనక ఉప్పు కారం తగ్గిందనిపిస్తే మీ రుచికి సరిపడా అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, మన బెండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. ఎంతో ఈజీగా చేసిన ఈ బెండకాయ ఫ్రై రుచి చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడిగా దీన్ని సర్వ్ చేసుకోవడమే. ఇలా ఒకసారి బెండకాయ ఫ్రై చేసి పెట్టారంటే బెండకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా మంచిగా తినేస్తారు. ఏ మాత్రం జిగురు లేకుండా. చూడండి, బెండకాయ ఫ్రై ఎంత పొడి పొడిలాడుతుందో కదా. పెరుగన్నం, రసమన్నం, పప్పన్నం, సాంబార్ అన్నం దేంట్లోకైనా సరే ఈ బెండకాయ ఫ్రై నంచుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. ఈ బెండకాయ ఫ్రైని మీరు లంచ్ బాక్స్ లో కూడా కట్టొచ్చు. 10 నిమిషాల్లో చేసుకునే ఈ బెండకాయ ఫ్రై రెసిపీని మీరు ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసి చూపించిన ఈ బెండకాయ ఫ్రై రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.